గాంధీ భవన్ లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశం పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి తదితరులు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్ నియోజకవర్గ వర్గంలో స్థానిక సంస్థల అన్ని సీట్లు గెలవాలి. గాంధీ భవన్ లో ఆర్మూర్ నియోజకవర్గ నాయకుల సమావేశంలో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా కష్టపడి పనిచేసి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్, మండల పరిషత్లు అన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా పగడ్బందీగా ప్రణాళికతో ముందుకు పోవాలి. ఆర్మూర్ నియోజకవర్గాన్ని నా స్వంత నియోజకవర్గంగా చూసుకుంటా. కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కలిసికట్టుగా పనిచేసుకుని పరిష్కరించుకుందాం. సమస్యలు ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్తే నేనే వినయ్ వెంట ఉండి పని చేసి పెడతాం. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ పట్టణ, మండల మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. डिग्री कॉलेज एजुकेशन కమిటీ మెంబర్స్ వచ్చేదో కిందికి కూడా దిగలేదన్న. వాళ్ళు ఏమన్నారు, ఇంకా దిగుడు ఎందుకు, వెహికల్ దిగడానికి అవసరం లేదు, దిస్ ఇస్ ఫైనల్ అన్నారన్న. అంతకుముందు కలెక్టర్ రాజీవ్ హనుమంత్ గారు ఉన్నప్పుడు దిస్ ఇస్ ఫైనల్ అన్నారు, జూపల్లి గారు ఉన్నప్పుడు ఫైనల్ అన్నారు. ఇప్పుడు ఇద్దరు చేంజ్ అయిన నుంచి మళ్ళీ వాతావరణం అటు నుంచి చేంజ్ అయ్యింది. రాజకీయ దానికన్నా మనకి రావడం మంచిది అనేది ఉద్దేశం. టౌన్ ఉండడం వల్ల 1 లక్ష పాపులేషన్ ఉంది. అన్న ఇందిరామీన్లో మనమైతే ఇందిరామ కమిటీ ద్వారా శాంక్షన్ పంపాలన్న. వాళ్ళకి ఎటువంటిది లేదు, వాళ్ళకి డైరెక్ట్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు తీసుకుంటలేదు, వాళ్ళకి తీసుకోలే, డైరెక్ట్ వితౌట్ ఇందిరామ కంపెనీ వితౌట్ ఇందిరామ కంపెనీ శాంక్షన్ ఉండదు. వీడియోస్ అనేది ఎవరు పోరు మన దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పారు ఇంకా బాగుంటుంది కాబట్టి నేను చెప్పాను. ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదండి. ఎవరైనా సరే ఆర్మూర్లో పెట్టమంటున్నారు. ఇప్పుడు నా ఊర్లో నేను పెడుతున్నాను, నేను ఆర్మూర్ టౌన్లో పెడుతున్నా. అందరికి అందుబాటులో ఉంటుంది. పాపులేషన్ డెవలప్మెంట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మన ఆర్మూర్ అండ్ ఆర్మూర్ రూరల్ 50% పాపులేషన్ అన్న. ప్రభుత్వం నుంచి 12 రూపాయలు ఇది ఆయన ఫైనల్ అయిపోయింది. అన్న ఇప్పుడు మనం అనుకున్న టోటల్ అన్నీ వస్తాయి అన్న. టోటల్ డిగ్రీ కాలేజ్ కానీ అది మన చుట్టూ హెడ్ క్వార్టర్కి వస్తుంది. అది గుట్టలలో మినిమం 3 కిలోమీటర్ల దూరం వల్ల మీకు ఏమైనా అయితే కూడా మీరు ఎప్పుడైనా వీళ్ళు ఉంటే ఒకసారి గుర్తు చేసినా మీకు అర్థమైపోయింది. నేను చెప్పడం ఎడ్యుకేషన్ అబ్బాయితుంది అన్న. ఎడ్యుకేషన్ అదంతా మనకు 2-3 కిలోమీటర్లు బస్ స్టాండ్